ఆ సమయమందు వచ్చి యూదులపైని పుణ్యములు చెప్పి రాజుకు నెబుకద్నెజరునొద్ద యాగమనవి చేసిరి. ఏనంట? రాజు చిరకాలము జీవించుగాక. రాజా తమ ఒక కట్టుడు నియమించిరి. ఏదనగా బాకాలు పిల్లంద్రోవిని పెద్ద వీణును విపంచికను సింఫోనియమును సకల విధములుగా వాయిద్యములను వీరు ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలనని సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. ఏంటంట? వేయబడును. రాజా తాము శత్రుకు మెషకు అభిజ్ఞము ముగ్గురు యూదులను బబులోను దేశములో రాజకార్యమును విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమ ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజింపలేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదు అని. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడే శద్రకును మెషకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజు సన్నిధికి తీసుకొని వచ్చిరి. అంత నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, శద్రకు మెషకు అబేద్నెగో మీరు నా దేవతను పూజించట్లేదు, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదని నాకు వినబడినది. అది నిజమా? బాకాలు పిల్లకులోని పెద్ద వీణను సింఫోనియను విపంచికను సకల విధములను వాయిద్య ధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండని ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? ఏంటంట? నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించే దేవుడు ఎక్కడున్నాడు అని అడిగాడండి. ఎక్కడున్నాడో దేవుడు చూపిస్తాడు. ఈ సందర్భాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 2వ అధ్యాయంలో ఏం జరిగిందనంటే, రాజుకు ఒక కళ వచ్చిందండి, మర్చిపోయాడు. ఆ కళ మర్చిపోయినప్పుడు కలభావం రెండూ చెప్పకపోతే బబులోన్లో ఉన్న జ్ఞానులందరినీ చంపేస్తామని చెప్పింది రాజు. వాడు మెంటలోడు కదా, మనకు తెలుసుగా, నెబుకద్నెజరు గురించి విన్నాం కదా. వాడు పెద్ద సైకోగాడు అనమాట. ఆ రాజు ఏమంటున్నాడు, మీలో ఎవరికన్నా రాత్రి నాకు కళ వచ్చిందని కళ చెబితే దాని అర్థం ఇదేమో అని చెప్తారు. వాడు ఏమంటాడు, రాత్రి నాకు కళ వచ్చింది, మీరు దాని భావం చెప్పండి అన్నాడు. కళ చెప్పండి రాజా అంటే, కళ మర్చిపోయాను, కళ మీరే చెప్పాలి, భావం మీరే చెప్పాలి అన్నాడు. లేకపోతే చంపేస్తా అన్నాడు. ఏమండి, దొరికింది అవకాశం అని యూదుల్లో నుంచి వచ్చిన వీరిని కూడా చంపేద్దామని ప్రయత్నం చేసినప్పుడు దానియేలు వెళ్ళన్నాడు, మీ కళభావం కావాలంతేనా, నాకు కొంత సమయం ఇస్తారా అని తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి, తెల్లారి మనం చావకుండా ఉండాలంటే రాత్రి దేవుడిని ప్రార్థన చేయాలని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఒక కళ కనబడింది. రాజుకే కళ వచ్చిందో దేవుడు దాన్ని దానియేలుకు చూపించి దాని భావం చెప్పి పంపించాడు. వాడు అందులో ఏముంది, తల బంగారం, తర్వాత వెండి, తర్వాత ఎత్తడి, తర్వాత ఇనుము మట్టి, అలాగా దాని అర్థం కూడా చెప్తున్నప్పుడు తల బంగారంగా ఉంది కదా ఇక్కడ దాకా, ఈ బంగారంగా ఉన్నది నీ రాజ్యం, మహాబలమైన ప్రభావం కలిగిన రాజ్యం, నీ తర్వాత ఇంకొక రాజ్యం రాబోతుంది, ప్రపంచం నదేలుబడి చేస్తుంది, దాని తర్వాత ఇంకో బలమైనది రాబోతుంది, దాని తర్వాత ఇంకా బలమైనది రాబోతుంది అని చెప్పుకొచ్చాడు కదా. ఇప్పుడు రాజేమంటాడు, నా తర్వాత ఇంకో రాజ్యం రావడం ఏంట్రా, నిరంతరము బబులోను రాజ్యమే గొప్ప రాజ్యంగా ఉండాలని చెప్పి దేవుడు భుజాల వరకే మెడ వరకే బంగారం చూపించాడు కదా. నా రాజ్యం కొంతకాలమే కాదు, చిరకాలం బంగారంగానే ఉండాలని, నా రాజ్యం ఉండాలని చెప్పి వాడు బంగారు ప్రతిమ పెట్టాడు. ఎందుకు పెట్టాడు అర్థమైంది మీకు? కల్లో నా వరకే కనపడింది, నా తర్వాత నేను చచ్చిపోయి నాకు ఎవడవుతాడంట, నేను బతుకున్నా చచ్చినా చిరకాలం నా రాజ్యం నిలవాలని చెప్పిన వాడు మెడదాకా కాదు బంగారం చూడండి, పాదాల్లాగా బంగారమే, యుగ సమాప్తి వరకు నా రాజ్యమే అన్ని పెట్టాడు. దేన్ని మళ్ళీ ఏంటి, ఇది నా నిర్ణయం కాబట్టి, ఇది నా తీర్మానం కాబట్టి, ఇది నా ఉద్దేశం కాబట్టి, చిరకాలం నా రాజ్యం ఉండాలి కాబట్టి దాన్ని మొక్కండి, నా దేవతకు మొక్కండి అన్నాడు. ఏమండి, వాళ్ళందరూ మొక్కుతున్నారు. వీళ్ళు యూదులు, మొదటి అధ్యాయం నుంచి మనం చూస్తున్నాం వీళ్ళు వాళ్ళని ఎలా ప్రత్యేకపరుచుకున్నారో. అయితే వీళ్ళని ఎప్పుడు చిక్కించుకుందామా,
మా దేశస్తులు కాదు, మా దేశానికి వచ్చి మాకన్నా బాగా ఎదిగిపోతున్నారు, వాళ్ళు ఎప్పుడు చిక్కించుకుందామని కొందరు కనిపెట్టి చూస్తున్నారు. వాళ్ళు చూశారు, వీళ్ళు ఆ దేవతకు మొక్కలేదు, ఆ బంగారు ప్రతిమకు సాగిలు పడలేదు. వీళ్ళు వెళ్ళారు, రాజు దగ్గరికి వెళ్ళారు. రాజుతో చెప్పారు, రాజా నీ మాట లెక్కలేదయ్యా అని చెప్పింది. వడ్రా నా మాట లెక్క చేయింది. ఎలా చెప్పాలో తెలుసు కొంతమందికి, ఎదురుడు కోపం పుట్టాలంటే ఎలా చెప్పాలో బాగా తెలుసు అనమాట. రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారనమాట. రాజు గారికి ఇంకా మెంటలో, ఎవరు రాళ్ళు పట్టరండి అంటే షడ్రకు, మెషకు, అబేద్నెగో. అప్పుడు అంటాడు, రేయ్ మీరు ఆశలేస్తున్నారు, నేను పెట్టిన దేవతని మీరు మొక్కారా? సరే సరే, మీరు మొక్కలేదా? అదుగో అగ్నిగుండం చేశాను, ఎవడు నా దేవతకు మొక్కలేదో వాడిని తీసుకెళ్ళి నేను అక్కడ పడేస్తానని చెప్పి అన్నాడు. అంటూనే నేను మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పడేస్తుంటే మిమ్మల్ని నా చేతిలో నుంచి విడిపించే దేవుడు ఎవరైనా ఉన్నాడా? నా చేతిలో నుంచి విడిపించే దేవుడు ఎవరైనా ఉన్నారా? నువ్వు మనిషివే కదా, దేవుని గురించి నీకేం తెలుసు? నువ్వు మనిషివే కదా, దేవుడి గురించి నీకేం తెలుసు? చాలామంది అండి మనం సేవించిన దేవుడు ఎంత గొప్పవాడో తెలియక, మనం సేవించిన దేవుని యొక్క సామర్థ్యం ఎలాంటిదో తెలియక, ఆ ఫరో కాలం కాడి నుంచి కూడా ఈ కాలం వరకు కూడా మన విశ్వాసాన్ని, మన జీవితాల్ని, మన భక్తిని, మన తీర్మానాల్ని తృణీకరించి, నిర్లక్ష్యం చేసి, హేళన చేసి, నిందించి మాట్లాడేవాళ్ళు ఆ రోజుకి నిర్గమాకాండం కాడి నుంచి, దానియేలు కాడి నుంచి, అపోస్తల కార్యం వరకు ఈ రోజుకి ఉన్నారు. అయితే వాళ్ళు ఏదో ఛాలెంజ్ చేస్తారని చెప్పని వెంటనే దేవుడు ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేయకపోవచ్చేమో, కానీ ఆ సమయం, సరైన సమయం వచ్చినప్పుడు ఎవరైతే మన విశ్వాసాన్ని ప్రశ్నించారో, మన భక్తిని ప్రశ్నించారో, మన వైరాగ్యాన్ని ప్రశ్నించారో, మనం ఏమేమి చంపుకుని పక్కకు వచ్చామో వీటన్నిటిని వదులుకుని పిచ్చోళ్ళయ్యారని చెప్పని హేళన చేశారు, వీరందరికీ జవాబు ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా ఇవ్వాలనంటే నువ్వు మొదట నీ ప్రభువు గురించి సరిగా తెలుసుకుని నువ్వు నీ ప్రభువు పక్షాన్ని నిలబడుతూ నీకు రావాలి. నా మాట మీకు అర్థమైందా? నెబుకద్నెజరు గాడి కంటే తెలియదు, నెబుకద్నెజరు గాడి కంటే తెలియదు, కానీ అక్కడ ఉన్న ముగ్గురు షడ్రక్, మెషక్, అబేద్నెగో తెలుసా తెలియదా? ఏం తెలుసు వాళ్ళ జీవితంలో నుంచి? పితరుల జీవితంలో నుంచి, బైబిల్లో నుంచి మనకొద్దండి, నీ జీవితంలో నుంచి చెప్పేలాగా ఉండాలి నీ సాక్ష్యం. ఇప్పుడు వాళ్ళ జీవితంలో నుంచి సాక్ష్యం చెప్పమన్నారు అనుకో, వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు దేవుని వలన కార్యములు రుచి చూసిన వారుగా ఉండి ఈ రోజునేదో పరిస్థితి పీకల మీదకి వచ్చిందని ఈ రోజున దేవుడు వదిలిపెట్టేవారుగా ఉంటారా? వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే వారు దేవుణ్ణి అనుభవించారు, దేవుణ్ణి రుచి చూశారు, దేవుని కార్యాలు వారి జీవితంలో పొందుకున్నారు. ఈ రోజున చాలా మంది కృతజ్ఞత లేని వారుగా అయిపోతున్నారులే, కానీ దేవుడు ఎంత గొప్పవాడో చూసి, వారి జీవితంలో ప్రార్థనకి జవాబులు చూసి, ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు కళ్ళ ముందు చూసి కూడా ఈ రోజున దేవుణ్ణి దుఃఖపరుస్తూ కృతజ్ఞత లేని వారుగా, ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకునే వారుగా చాలా మంది ఉన్నారులే, కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళు తమ జీవితంలో ఏం చూస్తారు అంటే, ఆ దేశానికి వచ్చిన మొదట్లోనే రాత్రి మనం చదువుకున్నట్లు, మనం ధ్యానించినట్లు, వారు దేవుని కోసం నిలబడదామని చెప్పని తీర్మానం తీసుకున్నప్పుడు ఆ నపుంసకుడు హృదయంలో దయ దేవుడు పుట్టించడం చూశారు. కేవలం 10 రోజులు శాఖాధాన్యములు తింటే తమ ముఖములో వర్చస్సును దేవుడు ఎట్లాగిచ్చారో అనుభవించారు. ఏమంటే 3.5 సంవత్సరాలు దేవుడిని బట్టి అపవిత్రం అవ్వకూడదని చెప్పని వారు అదే శాఖాధాన్యాలు తింటే దేవుడు ఎలా రాజు దృష్టిలో పడేలాగా చేశాడో, వారికంటే వీరికి 10 అంతుల శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చాడో అది చూశారు. చిన్న 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 విషయాలు ఇవన్నీ, కామన్ థింగ్స్ ఇవన్నీ. వారు దేవుని కోసం నిలబడినప్పుడు ఒకప్పుడు దేవుడు ఏమేమి చేశాడు వారు అనుభవించున్నారు, వారు రుచి చూస్తున్నారు, వారు ఎరిగి ఉన్నారు. హల్లెలూయా. తెలియని వాడికి తెలియదేమో కానీ రుచి చూసిన వాడికన్నా తెలిసి ఉండాలిగా. ఈరోజు నీ ప్రభువు నువ్వు రుచి చూడలేదా? ప్రభువు ప్రార్థనకి జవాబులు అట్లాగే ఇస్తాడో నీకు తెలియదా? ప్రభువు మాట్లాడే విధానం నీకు తెలియదా? మాట ఇస్తే నెరవేర్చుకునే విధానం నీకు తెలియదా? నీకు దేవుని కార్యాలు తెలిసినప్పుడు, దేవుని వాక్యం తెలిసినప్పుడు, దేవుని శక్తి తెలిసినప్పుడు, నీ జీవితంలో నీ కళతో, మళ్ళీ బైబిల్లో కాదు, నీ జీవితంలో నీ కళ్ళతో నువ్వు అనుభవించిన తర్వాత నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభువు కోసం ఎట్లా నిలబడాలి? నేను అంటున్నాను, అటుపక్కన నీ విశ్వాసం గురించి ఏమైనా అనుకొని నువ్వెట్లా నిలబడాలి? నీకు ఎలాంటి పరిస్థితి రాని నువ్వు ఎట్లా నిలబడాలి? నేను అంటున్నాను, నెబుకద్నెజరు రాజుకి తెలియదు అటు పక్కన ఉన్న వారి దేవుడు ఎంత గొప్పడో, వారి విశ్వాసం ఎంత గొప్పదో తెలియదు. అనుకుంటున్నాడు, రా అసలేస్తున్నారు నా చేతులు. ఎందుకంటే ప్రపంచానికి చక్రవర్తి, ఆయన మాటకు తిరుగులేదు కాబట్టి నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవరన్నా కాపాడగలరా అని అన్నాడు. నేను అన్నాను, కొన్ని పరిస్థితులు నిజముగా ఎట్లాగ వస్తాయంటే ఈ పరిస్థితుల నుంచి బయట పడగలమా? ఇది జరిగిద్దా?
సాతాను అనేది నీ దగ్గరకు వచ్చి ఈ పరిస్థితుల్లో ఏమన్నా నీకు ఉపయోగం ఉందా విశ్వాసం, నీకేమన్నా ఉపయోగం ఉందా ప్రార్థన చేయడం, నీకేమన్నా ఉపయోగం ఉందా ఉపవాసం ఉండటం? ఎందుకంటే ఈ పరిస్థితిని బట్టి ఏం అవదగా వాడు పరిస్థితిని చూపించి అంటాడు. ఇప్పుడు నెబుకద్నెజర్ ధైర్యంగా ఎందుకు చెప్తున్నాడు? నేను చక్రవర్తి, నేను అగ్నిగుండం చేశా, నా పైన ఎవడు లేడు, నా కింద చెప్పిన మాట ఎవడైనా వినాల్సింది, నా కోపంతో వాళ్ళు అగ్నిగుండం లేచా, ఎవడు కాపాడతాడు మిమ్మల్ని అన్నాడు. ఇంకా మాట తెగించి ఏ దేవుడు కాపాడుతాడు మిమ్మల్ని అని అంటున్నాడు. ఏమండి, సాతాను కూడా వచ్చి ఈ బ్రతుకులో ఈ దరిద్రం అనుభవించాల్సింది, ఈ రోగం అనుభవించాల్సింది, ఈ కీడు అనుభవించాల్సింది, ఈ నిరాశ అనుభవించాల్సింది, ఈ లోటు అనుభవించాల్సింది, నిస్పృహ అనుభవించాల్సింది అని చెప్పి వాడు చెప్తాడు. నువ్వేమవుతావు? కాంప్రమైజ్ అవుతావా? రుచి చూసి ఉన్నావు కాబట్టి ఎల్లవే నాకు తెలుసు అంటావా? నువ్వేమవుతావు? నువ్వెలా నిలబడతావు? నిలబడుతున్నావా? నేను చెప్పింది తిప్పి చెప్పొద్దు. నీవేంటో ఒప్పుకో. ఇక్కడ అంటున్నా, నువ్వు బయటకు కాదు లోపల. నువ్వేంటో ఒప్పుకో. వాళ్ళు అంటారండి, మనం చదవక్కర్లే, తెలిసిన వచ్చలే కదా అన్ని. రాజు, నువ్వు ఎందుకు పిలిచావు మమ్మల్ని? దీని గురించి నీకు జవాబు చెప్పాలనే మాకు లేదు. ఏమండి, ఇదిగో అది కట్టలేదు, వానరు వస్తాడంటే ఇంటికి అని చెప్పని తెలిస్తే ఎవరన్నా అంటే అనగలరా? గుండెల్లో భయం ఉంటుంది కదా. ఇప్పుడేంటి ఇల్లు ఖాళీ చేయమంటావా? పోరా, అనేది కాకపోతే ఇంకిల్లు దొరికిద్ది అని. ఇల్లు కాకపోతే ఇల్లు, ఇది కాకపోతే అది, ఇది లోక విషయాలు కాదు. ఆ రాజు ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడేస్తానంటాడు. వీళ్ళు ఏం నిర్ణయించుకున్నారు? మన దేవుడు మన పట్ల నేను చేశాడు కదా, అవసరమైతే ఆయన కోసం కాలిపోదాం. నేను అంటున్నాను, నువ్వు రుచి చూసిన తర్వాత, ఆ పరిస్థితి దేవుడిని నీ జీవితంలో అనుభవించిన తర్వాత నువ్వు తెగించి నిలబడగలవా? దేవుడు చేసినా పర్లా, చెప్పిన పర్లా, ఆయనే నా దేవుడు అండి, నేను భక్తి మాను, విశ్వాసం మాను, ప్రార్థన మాను, సన్నిధి మాను అని వీరిలాగా నువ్వు రోషంగా నిలబడే భక్తులు ఇప్పుడు ఉన్నావా? మరేం నేర్చుకున్నావు ఇన్నాళ్ళు? వాళ్ళు అంటారు, రాజా దీని గురించి అయితే నేను చెప్పక్కర్లేదు, నువ్వు అడిగేవే ఏ దేవుడు మిమ్మల్ని రక్షించగలడని. మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో పడకుండా మా దేవుడు రక్షించగలడు. ఒకవేళ మా దేవుడు కాలిపోవడం అని చెప్తున్నాడు అనుకో, కాలిపోవడం కూడా మాకు ఇష్టమే. నీకు ఇష్టమే. నీ రోజున నేను అడిగింది ప్రభు ఇస్తాడు. ఒకవేళ ప్రభువుకి ఇవ్వడం ఇష్టం లేకపోయినా ఆయన ఏం చెప్తాడు వింటాను అన్నోళ్ళు ఉన్నారు మన మధ్య. మనం అడిగింది ఇవ్వాల్సిందే. ఏమండి, పిల్లలు చూస్తారు, నాకు ఈ డ్రెస్ బాగుందంటారు, దీనికి పట్టదు రా, లంగౌట్ అయిపోతుంది అంటే, నాకు కలర్ కావాల్సిందే అని అంటే అడేసుకుంటే లంగౌట్ అయిపోద్ది. ఇంకా పెద్దరికానికి విలువ ఉంది. అటు తర్వాత వచ్చి అంటాడు, నాకు లంగౌట్ అయిపోయింది అంటాడు, అది కలరే నచ్చింది. నేను అన్నా, నీకు ఆ విషయం జరిగితే నీ జీవితంలో బాగుండా నువ్వు అనుకుంటావు, ప్రభు అది కాదమ్మా నేను ఏమన్నాడు అనుకో, నాకు ప్రభు ఇచ్చినా పర్లా, ఇవ్వకపోయినా పర్లా, చేసినా పర్లా, చేయకపోయినా పర్లా, నా ప్రభువే నిలబడతా అని వీరిలాంటి రోషం మనకుందా? వాడికి తెలియదు, వాడు అంటున్నాడు. దేవుడి శక్తి గురించి తెలియక వాడు అంటున్నాడు. వీళ్ళకి తెలుసు కాబట్టి అంటున్నారు, మా దేవుడు రక్షించగలడు, ఆయన రక్షించకపోయినా మేము కాలిపోతాం తప్ప నువ్వు చెప్పిన మాట వినం. యేసయ్య ఈ రాత్రి ఆయన నీకు ఏదైనా ఇవ్వగలడు, ఇవ్వకపోయినా నువ్వు భక్తి చేస్తావా? మనకు కావాల్సిందే దేవుడు ఎందుకు? కోరిందల్లా ఇచ్చేవాడు, కోరికలన్నీ తీర్చేవాడు. మొన్న ఏదో పాట నాకు, కోరికలన్నీ ఇచ్చేవాడే సమేత వాళ్ళకి దేవుడికే నేర్పిస్తున్నారు వీళ్ళు అనమాట. దేవుడు చెప్పేది నేర్చుకోవట్లా, నేను ఎలా అంటుండ్రా బాబు అని దేవుడికే నేర్పిస్తున్నారు. నువ్వు మేలు చేయకుండాలేవయ్యా, నువ్వు చేసేస్తావయ్యా, నువ్వు కార్యాలు చేసేస్తావయ్యా, నువ్వు మేలు చేస్తావయ్యా అనే తప్ప కష్టాలు నిలబడతానయ్యా అని ఒక పాట పాడేవాడు ఎవడు? స్తోత్రం చెప్పు. ఏమండి, నా మాట చాలా జాగ్రత్తనండి. ప్రభువు ఎంత గొప్పడో అవసరం వచ్చిన చోట ఆయన నిరూపించుకున్నాడు. కానీ నీకు తెలుసు కదా, నీ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం ఇంకా ఉందంటావా? మరొప్పుడు నువ్వు ప్రభువు కోసం ధీమాగా బ్రతకగలుగుతున్నావా? నీ దగ్గర ఆయన ప్రత్యేకంగా నిరూపించుకోవాలా? ఇది చేస్తేనే ప్రభు ఉన్నాడు అనేది నువ్వేమో నమ్ముతా. లేకపోతే ఇప్పుడు దాకా నువ్వు చూసింది, వినింది, జరిగిన దాన్ని బట్టి ప్రభు ఉన్నాడు లేడు నువ్వు చెప్పలేవా? నువ్వు కన్ఫర్మ్ చేయలేవా? ఇప్పుడు దాకా మన జీవితంలో జరిగిందంతా దేవుని వాటి అద్భుత కల్పనలాగా అనిపిస్తుందా? ఇప్పుడు నువ్వు ఏమి లేకపోయింది దేవుని సేవించుకుంటూ వెళ్ళాలి. సాతాను ఎంతో గలిబిలు తెస్తాడు, ఎన్నో పరిస్థితులు తెస్తాడు, ఎన్నో అలజడి తెస్తాడు. నీ దేవుడు గొప్పవాడు కదా. మండుచున్న వేడిమి గల అగ్నిలో పడేస్తే
పట్టుకెళ్ళిన వాళ్ళే కాలిపోతే అందులో నుంచి వీళ్ళు ఎట్లా బయటపడతారండి? వాళ్ళు ఏం చెప్తున్నారు? మా దేవుడు కాపాడగలడు. కాపాడకపోయినా మేము ఆయన్నే సేవిస్తాం తప్ప నీ దేవతను సేవించమయ్యా, ఏం చేసుకుంటావు చేసుకోండి దగ్గర సార్. ఈరోజు సాతాను వచ్చి ఎందుకు ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు ఎంత కడుపు కట్టిన ఉపవాసం ఉన్నావు, పోయిన సంవత్సరం ఉన్నావు, ఈ సంవత్సరం ఉన్నావు, ఏమొచ్చింది, ఏం దక్కింది? కొన్ని ఏళ్ళగా అడుగుతున్నావు, కొన్ని ఏళ్ళగా అడుగుతున్నావు, ఏం సాధించావు, ఏం సంపాదించావు? వాడు దేవుని శక్తిని ప్రశ్నిస్తాడు నీలో. నువ్వు దేవుని డెడ్ లైన్ పెడతావు. అయ్యా ఎట్టగైనా కానీ 21 రోజుల్లో జరిగిపోవాలి. దేవుని చెప్తే 21 రోజుల్లో కాదండి. నువ్వు అప్పుడు ఏంటి, రేపటి నుంచి భక్తి చేయవా? ఇలా ఉందో మన భక్తి. కానీ అవసరమైన ప్రతి చోట ఆయన శక్తి ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో ఆయన నిరూపించుకుంటూనే వచ్చాడు. హల్లెలూయా. ఆ రోజుకి ఈ రోజుకి ఆయన అంత గొప్ప కూడా నిరూపించుకుంటూ వచ్చాడు. నిరూపించిన చోట భక్తులు నిలబడ్డారు. మనం భక్తులు అని చెప్పుకోవాలంటే నిలబడాలి. మనం భక్తులు అని చెప్పుకోవాలంటే ఏమండి, మోషే నాకు ఎందుకు వచ్చిన గొడవయ్యా, ఒకప్పుడు నీ సేవ కోసం సమర్పించినట్టు అయిపోయింది నా బతుకు, నేను రానిలో వెళ్ళిపోయా అంటే వదిలిపెట్టకుండా వత్తావా అని చెప్పని పట్టుకెళ్ళాడు అనమాట. పట్టుకెళ్ళడానికి ఏం చేశాడు? ఇప్పుడు మోషేల నమ్మకం పొడ్డానికి ఏం చేశాడు? కర్రని పావుగా మార్చాడు, చేతిని రోగంతోనూ మళ్ళీ స్వస్థంగానూ మార్చాడు, నీళ్ళని రక్తంగా మార్చాడు. ఇన్ని చూసినాక మోషేకి నమ్మకం వచ్చి నిలబడ్డాడు. అవునా కదా? మళ్ళీ మొన్న మేలు జరగకపోతే, మొన్న చదివాం కదా, మేలు జరగకపోతే ఏంటయ్యా అంటే మాట్లాడినప్పుడు విన్నాడు. కొన్నిసార్లు నీ ప్రశ్నలకు జవాబు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు మోషేలాగా వినగలవా? అదే మనోదుఖం అడ్డుపడుతుంది, దాన్ని తీసేయాలి. మోషే నిలబడినప్పుడు ఏం జరిగింది చెప్పనా? నిలబడినప్పుడే, నువ్వు ఆ పరిస్థితిలో నిలబడినప్పుడే దేవుడు అంత గొప్పడో చూపించగలవు. ఆ పరిస్థితిలో నువ్వు నిలబడినప్పుడే చూపించగలవు దేవుడు అంత గొప్పడో. మోషే నిలబడ్డాడండి. తెల్లారి ఫరో దగ్గరికి వెళ్ళాడండి. ఫరో, ఇప్పుడు నేను చెప్తున్నా, పంపించరా మా వాళ్ళనే, దేవుడు చెప్పాడు అన్నాడు. ఎవడ్రా నీ దేవుడు, ఏంటి ఆయన గొప్ప, ఏంటో చూపి అన్నాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి, నిర్గమాకాండం 7వ అధ్యాయము 8వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఏంటంట? ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యమును కనపరచుడి అని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి ఈ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దానిని పడవేయమను, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు, యేసు ఏం చెప్పాడు? సర్పము ఆగును, అంతవరకే చెప్పాడు. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించును. ఐగుప్తు శత్రుగాండ్రులు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. ఇంకేసే గొప్ప ఉంది. ఏమండి, మోషేకి అసలు ఇది జరగబోయేది తెలియదు. ఏం తెలియదు? దేవుడు నాతో మాట్లాడేశాడు, కర్రను పడితే పాము అయిపోయింది, నా పక్కన దేవుడు ఉన్నాడు, నేను గొప్ప కార్యం చేయబోతున్నానని చెప్పిన ధైర్యంతో వెళ్ళాడు. తీరా ఈయన కర్ర పడేసినాక వాళ్ళని పిలిచాడే, నా దగ్గర ఉన్నారా అని ఆ మంత్రాలు నేర్చుకున్న వాళ్ళందరినీ పిలిచాడు అనమాట. వాళ్ళు కూడా ఓం బొమ్మ అని చెప్పని కర్ర పడేసినప్పుడు ఆ కర్రలో పామేని. ఇప్పుడు ఆ ప్లేస్లో నువ్వుంటే ఇదేంటి, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి కదా, నేనే కార్యం చేయగలని చెప్పి నన్ను పంపిస్తే కర్ర పాము అయిపోయింది. ఆయన నా దేవుడు కాబట్టి నా దేవుడు ఈ కార్యం చేస్తాడు, మరి వీళ్ళకి ఆ దేవుడిని సేవించట్లేదు కదా, వీళ్ళట్లా చేశారు, అమ్మో నన్ను నిరికిచ్చాడు. బెదిరిపోమా? మన కర్ర పాము అయింది, వాళ్ళ కర్ర పాము అయిపోయింది. ఇంక దేవుడు మనల్ని పంపించి అక్కడి నుంచో పెట్టినందుకు ఇప్పుడు దాహాకొన్న విశ్వాసం అయిపోద్ది. ఇప్పుడు ఏం జరుగుతుంది? నాదే అయ్యిందంటే వాళ్ళదే అయింది. ఇంకా నాదేమో గొప్ప ఉంది ఇందులో. మోషే ఏం చెప్పగలడు ఇప్పుడు, ఏం మాట్లాడగలడు ఇప్పుడు? నేను అన్నాను, దేవుడు ఏం చేస్తాడు క్లారిటీ లేదు, కానీ నిలబడాలి. ఇప్పుడు కనుక కర్ర పావంగానే మోషే పారిపోతే, వాళ్ళ కర్రలో పావంగానే మోషే నిలబడి చూస్తాడు. రవ్వా నన్ను ఇక్కడ ఎందుకు పంపించావు? చూస్తున్నాడు. చూస్తున్నంతట్లో, ప్రశ్నలు నోటిలో నుంచి క్రియల్లో నుంచి బయటికి రానంతట్లోనే మోషే కూడా తెలియదు ఏం జరగబోతుందో. ఆ ప్రశ్నలు బయటికి, ఆ భయము బయటి క్రియల్లో రాకమునిపి ఈ ఒక్క పాము
మిగతా పాములు కరిచి చంపేసేసింది. అక్కడ నిలబడకుండా మోషే పారిపోయి ఉంటే, నా కర్రే పాము అయిందంటే వాళ్ళ కర్రలో పాము లేదురా బాబు నీకు దండం వెళ్ళిపోయి ఉంటే, లేదు, నిలబడ్డాడు. ఆయన ఏదైనా చేయగలడని నిలబడ్డాడు. నేను అన్నాను, నువ్వు దేవుని శక్తి మెరిగావు, ఇప్పుడున్న సమస్య మునుపు నువ్వు చూసిన వాటికంటే అనుభవించిన కంటే గొప్పదై ఉండొచ్చు, కానీ నిలబడగలవా? ఏమండి, మనిషి హృదయంలో దయబుట్టిందంటే ఏదో మన బెక్కమోహం చూసి దయబుట్టి ఉండొచ్చు, ఏదో శాఖ ధాన్యాలు తిన్నామంటే ఏదో మాకు ఓపిక వచ్చి ఉండొచ్చు, ఏదో మాకు జ్ఞానం ఉండొచ్చు. అగ్నిగుండంలో పడితే బతకుండా చచ్చిపోకుండా ఉంటాము. ప్రశ్నలు జ్ఞానము కొంగదీస్తే కృంగదీవా, వెనకడిగేసేలాగా చేస్తే చేయబా, ఒకసారి మొక్కితే అయిపోద్దా కాదా? వాళ్ళు అన్నారు, మా దేవుడు చేయగలడండి, చెయ్యకపోయినా అట్లా కాలు తగలడిపోతుంది తప్ప మేము కాంప్రమైజ్ అవ్వం, మేము తగ్గం అన్నారు. రాత్రి నేను మీకు చెప్పే అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 27 నుంచి కొన్ని మాటలు చదవకూడదు. అదే అందుకు యేసు ఇదేనండి ఆ రోజుకి ఈ రోజుకి దేవుడు ఎంత పవర్ఫుల్లో, మనం సేవిస్తున్న జీవం కలిగిన దేవుడు ఎంత శక్తిమంతుడో, ఆయన వాక్యం తెలియక, ఆయన శక్తి తెలియక, ఆ ముందు వచ్చిన కొన్ని శోధన పరిస్థితులలో నార్మల్గానే మనుషులు కలిగే శోధనలు తప్ప కలుగుతున్నాయా? మనుషులు కలిగే శోధనలు తప్ప కలుగుతున్నాయా? కలగట్లా. ఆ శోధనలు మనకు కలుగుతున్నప్పుడు ఇన్ని చూస్తూ, ఇన్ని వింటూ, ఇన్ని అనుభవిస్తూ, వీళ్ళు నిలబడినట్లు మనకి ఆధారాల చరిత్ర ఉండి కూడా మనం నిలబడాల్సిన పరిస్థితుల్లో, దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు పర్లా, దేవుడు నాకు జాబ్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లా, దేవుడు నాకు ఇల్లు కట్టినా కట్టకపోయినా పర్లా, దేవుడు ఏం చేసినా చేయకపోయినా పర్లా, ఆయన దేవుడు, ఆయనే దేవుడు, ఆ ఒక్క కాన్సెప్ట్తో భక్తి చేయలేకపోతున్నారు. ఆయన దేవుడు, ఆయనే దేవుడు, మాకు ఆయనే కావాలి, ఆ ఒక్క కాన్సెప్ట్తో భక్తి చేయలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు ఆ శోధనలకి మునుపు అనుభవించి మర్చిపోతున్నారు, మునుపు చూసి మర్చిపోతున్నారు. అందుకే అంటున్నాడు, మీకు లేఖనాలు తెలియట్లా, దేవుని శక్తి అంటే మీకు తెలియట్లా. ఆ రోజే కాదు, ఈ రోజుకి అదే పరిస్థితి. దేవుని శక్తి అలాంటిదో సగటు విశ్వాసకు అర్థం కావట్లా, లేఖనాలు ఏంటో సగటు విశ్వాసకు అర్థం కాక పొరపెడిపోతున్నారు. ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి, ఎట్లా నిలబడాలి, ఎట్లా మాట్లాడాలి, ఈ పరిస్థితులు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఎదుర్కోవాలి. దేవుని శక్తి మీద నమ్మకం ఉంటే ఏ పరిస్థితుల్లో నమ్మకంగా నిలబడతారు. దేవుని శక్తి తెలియట్లేదు ఈ రోజున, లేఖనాలు తెలియట్లేదు ఈ రోజున, అవే నీ భక్తిని చాలా పాడు చేస్తున్నాయి. దేవుడు అంత శక్తిమంతుడు ఎరుగు. ఫరో కాడి నుంచి నెబుకద్నెజర్ వరకు, నెబుకద్నెజర్ కాడి నుంచి కొత్త నిబంధనలో ఉన్న రోమ ప్రభుత్వం వరకు ఆయనకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు, తన ప్రజలు ఆ వ్యతిరేకతలో నిలబడినప్పుడు ఆయన ఎంత శక్తిమంతుడో నిరూపించుకుంటూనే వచ్చాడు. హల్లెలూయా. ఆయన నిరూపించుకుంటూ వచ్చాడు. నువ్వు నిలబడు, నా ప్రభువు నాకు కావాలంటే నిలబడు, అవసరమైన చోట నువ్వు ఊహించని గొప్ప కార్యాలు కొన్ని జీవితంలో చేస్తాడు. నా ప్రభు ఏంటో నాకు తెలుసు, నా సంఘంలో నేను విన్నాను, చూశాను, కార్యాలు అనుభవించాను, నా దేవుడు ఏంటో నాకు తెలుసు, ఇంకెవడో నా జోలికి రావద్దని చెప్పని ఏ పరిస్థితి అయినా వాళ్ళ నిలబడు. ఏమండి, ఫరోగాడు ఆ పాములు మొత్తం మోషే పాము చేత తినేసిన తర్వాత వాడు అప్పుడేమన్నా లొంగాడా? తెగులు పంపిస్తే లొంగాడా? లొంగలా. ఒక రోజున వాడే దండం పెట్టి మీ దేశాన్ని మీరు వెళ్ళిపోండి అన్నాడు. వాడే దండం పెట్టి, అంత జరగడానికి అక్కడ ఒక మోషే నిలబడ్డాడు. దేవుడు చేయబోయే కార్యం మాట విని మాత్రమే, నేను వడగండ్లు పంపిస్తానంటే పడబోతుంది, నమ్మేశాడు. నా దేవుడు చెప్పాడు చేస్తాడు. ఈరోజు నీకు ఆ నమ్మకం లేదు. ప్రభు నీతో మాట్లాడుతున్నా, ప్రభు నీకు బోధిస్తున్నా, ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నా, ప్రభు వాక్యమందు నీతో మాట్లాడుతున్నా, నీకు ఆ నమ్మిక మోసకున్నట్లు, ఇదిగో మీ పశువులు తెచ్చుకోండి, వడగంటలు పడిపోతున్నాయి, ఈయన చెప్పినాక పడకపోతే నమ్మకం నా మాట మీద కాదురా పిచ్చోళ్ళారా, నాకు దేవుడు చెప్పాడు, నాలో ఏముంది, ఆయన చెప్పాడంటే చేస్తాడు. మోషేకి వచ్చేసింది ఆ నమ్మకం, నిలబడ్డాడు. నీకు నిలబడితేనే దేవుని గొప్ప కార్యాలు చూపించగలిగాడు. లోకంలో గొప్ప కార్యాలు నీ జీవితం మూలంగా చూపించాలంటే మేలు చేస్తే భక్తి చేస్తానని కాదు, ఈయనే ప్రభువును నమ్మి నిలబడినప్పుడు ఆయన నిలబడినందుకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరు నిలబడుతున్నారు ఈ రోజున ప్రభువు కోసం?
నేను ప్రభువు బిడ్డగా లోకానికి కనపడాలి, ప్రభువుతో సహవాసం చేసే బిడ్డగా ఉండాలి, నా జీవితం వాక్యానుసారంగా ఉండాలి. ఇంత స్పష్టంగా దేవుడు తన వాక్యం ద్వారా నా బ్రతుకులు ఎలా కోరుకున్నాడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను ఇలా ఉండాలని చెప్పని ప్రభువు కోరు నిలబడే వాళ్ళు ఎవరున్నారండి? నాకల్లా ఏం కావాలి అంటే నేను ప్రభు దగ్గరకు వచ్చాను కాబట్టి నాకు ఏదో ఒకటి చేయాలి. వినాలి అంతే, అక్కడితో ఆగిపోతున్నారు. యేసే చెప్పాడు, మీకు లేఖనాలు తెలియట్లా, దేవుని శక్తి తెలియట్లా, పొరపాట్లు పడిపోతున్నారు. ఏమండి చూడండి, యేసు ఎవరో నాకు తెలియదని ముమ్మారు పలికిన పేతురు, సువార్త ప్రకటిస్తావా, యేసు గురించి చెప్తావా అని చెప్పని తీసుకెళ్ళి చెరసాలు వేసేసి తెల్లారని తలకాయ తీసేస్తామని చెప్పని చెరసాలు వేసేస్తే ఆ రాత్రి హాయిగా పడుకున్నాడండి. నీకొక్క మాట ఇంట నిద్ర పట్టదంటావు, తెల్లారి ఏదైనా జరుగుతుందని నిద్ర పట్టదంటావు. ఆయనకేంటి, తెల్లారితే తలకాయ తీసేస్తారు. తీస్తారా? యాకోబు తలకాయ నరికేశారు అప్పటికే. అవునా కదా? పేతురు యోహాను యాకోబులు, యాకోబు ముందు చచ్చిపోయాడు కదా, తలకాయ తీశారు కదా. ఆయన తీసినప్పుడు ఇరిగి తీస్తారు కదా. అది చెప్పాక జైల్లో పడేశారు, తెల్లారిని తలదెత్తామని చెప్పని. ఎలా ఉండాలి ప్రాణం? ప్రశాంతంగా గాఢ నిద్రపోతున్నాడు. అంటే పోతే పరలోకం పోతా, బ్రతికితే ఆయన సేవ చేస్తా. ఏంటి తను డిపెండెంట్, అప్పచెప్పుకున్నాడు దేవునికి. రాత్రి మొత్తం మగలు కూర్చుని ప్రభువా నీకు న్యాయమా, సమస్త విడిచిపెట్టు. ఏం లేదు, ఏం చేస్తా వచ్చయ్యా, నా జీవితం నీకు అర్పించాను, గుడ్ నైట్, పడుకున్నాడు. ఏమని చేశాడా? నువ్వు ఉంటే ఏం చేస్తావు? ఇప్పుడు వదిలిపెట్టు, జీవితంలో బైబిల్ పట్టుకుంటే ఒట్టు అంటావు, అంతే కదా అంటావు. అలాంటి అండి దేవుడి కోసం ప్రాణాలు ఎత్తావేంటి, బతుకుంటే అదని దీన్ని బతకొచ్చు అని అంటావు. అక్కడ రేపు పొద్దున్న చంపేస్తారు పేతురు అని చెప్తే, అదే చంపితే అడిగి వెళ్తాం, దేవుడి దగ్గరికి వెళ్తాం. బతికితే ఏం చేద్దాం, ఆయన పని చేద్దాం. ఆయన ఏంటో నాకు అర్థమైపోయి, నాకు వీళ్ళని ఏం చేస్తారు, ఏదైనా అని చెప్తారు. ప్రభువా నీకు ఏది నచ్చితే చేయ ప్రభువా. ఎవడు ఇక్కడ అలా చెప్పగలిగినాడు? నా జీవితంలో ఇది ఒక పరిస్థితి ఉందయ్యా, ఒక కష్టకాలంలో ఉన్నాను, ఒక పరిస్థితిలో ఉన్నాను, నువ్వేం చేస్తావు వచ్చాయి, నిన్ను బదులే లేదు, బతికినా చచ్చినా నువ్వే అని నిలబడే ఓడి పక్కన ఆయన నిలబడి గొప్ప కార్యాలు చేస్తాడు. ఏం జరిగింది అక్కడ? పేతురు టెన్షన్ పడో గాబరాపడో ఏదైనా చేసుంటే అంత కార్యం జరగదు. ఆయన తాపీగా పడుకున్నాడని, ఇష్టం ప్రభువా అని వాళ్ళు ఏడుస్తున్నారు. ఎవరు? సంఘం ఏడుస్తున్నారు. పేతురికి తెలుసు ఆయన ఎంత గొప్పడో. పేతురు చచ్చిపోయిన పేతురు విశ్వాసం పాడవదు, సంఘానికి తెలియాలిగా ఆయన ఎంత గొప్పడు. సంఘం అంతా ఏం చేస్తున్నారు? ఇట్లా కూడుకుని ఇంట్లో మా సేవకుని పంపించు అని ప్రార్థన చేస్తున్నారు. పేతురు తెలుసు కాబట్టి తాపీగా తల కొట్టేసి పడుకున్నాడు. ఏమని, నీ ఇష్టం అయ్యా, ఉంచితే ఉంచి లేకపోతే లేదు, నాకు నువ్వు తెలుసు కానీ నువ్వంటే నాకు తెలుసు ఏంటో అని పడుకున్నాడు. ఓకే, ఆయనకి తెలుసు, సంఘానికి తెలియాలిగా. సో ఇప్పుడు పేతురుకి నిరూపించడానికి కాదు, నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయాల్సింది నీకు నిరూపించడానికి కాదు. నీ జీవితాన్ని పరిశీలన చేస్తున్నా, నువ్వు ఆ మునుపటి విశ్వాసంలో తొలగిపోయి ఇప్పుడు గొప్పవాడిని వెంబడిస్తున్నావే, వాళ్ళు తెలుసుకునేలాగా ఇప్పుడు నీ జీవితంలో కార్యం చేయాలి. అలా చేయాలని నువ్వు గాబరా కూర్చోవాలి, గాబరా లేకుండా. నువ్వు నాకు తెలుసయ్యా, ఏది నా జీవితంలో చేస్తే నీకు ఏది మహిమ కలిగిద్దో దానికి నేను ఒప్పుకుంటున్నాను అన్నప్పుడు నీ జీవితాన్ని పరిశీలన చేస్తున్న కొంతమంది, వాడు దేవుడిని నమ్ముకున్నాడుగా, మా దేవుళ్ళు కాదంటున్నాడుగా, మా దగ్గర రావట్లేదుగా, చూద్దాం అనేవారికి జవాబు వచ్చేలాగా నువ్వు తాపీగా నీ ఇష్టమయ్యా అన్నప్పుడు ఆయన చేయగలడు. నువ్వు ఇదే చేయని డిమాండ్ పెడితే నీకు లేఖనం తెలియట్లా, దేవుని శక్తి తెలియట్లా. డిమాండ్లు పెడుతున్నావా? ప్రభువుకి టార్గెట్లు పెడుతున్నావా? ప్రభువుని పరీక్షిస్తున్నావు, ఇది చేస్తేనే నువ్వు అని చెప్పని. పేతురు అయితే పరీక్షించక్కర్లేదంట, షడ్రక్ మెషక్ అయితే ప్రభుని పరీక్షించక్కర్లేదంట. వాళ్ళు అన్నారు, ప్రభువా ఇప్పుడు ఎరిగేలాగా చేయి ప్రభువా. మా అక్కర్లేదయ్యా, ఉంచితే ఉంచు, నీకు మహిమొత్తాడు, కాల్చేత్తవే నీకు మహిమొత్తే కాల్చేయి. ఆ స్టేజ్కి రా. నిన్ను సంతోషపరచడానికి కాదు, నిన్ను చూసిన అనేకులు నోటి మీద ముక్కేసుకునేలాగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు సనిగింది సనుగుతూ ఉంటావు, గొనుగుతూ ఉంటావు, ఏడ్చింది ఏడుస్తూ ఉంటావు, ఏమీ లేని చోట కూడా బాధపడతా ఉంటావు. ఎందుకు దేవుణ్ణి కలిగి ఉన్నావో తెలియదు, ఎందుకు మందిరానికి వస్తావో తెలియదు, ఎందుకు భక్తి చేస్తావో తెలియదు.
ఎలా జరుగుతాయి ఈ కార్యాలు నీ జీవితంలో? నీకు దేవుడు అంటే తెలిసిపోయాడు, ఎదురోడి తెలియాలంటే నోట గాబరా పడతంటే ఎందుకు పాపం చేస్తారు, నేనే బెటరు. నువ్వు గాబరా పడతాను ముందు, నువ్వు మొహం మార్చుకోతాను ముందు, నువ్వు ఏడబోతాను ముందు, నువ్వు నిబ్బరంగా ఉండు. నా ప్రభు ఉన్నాడండి, ఏదైనా చేస్తాడు, నిబ్బరంగా ఉండు. అలా ఉన్నోడి దగ్గర గొప్ప కార్యాలు ఉంటాయి. ఎందుకంటే అలా నిబ్బరంగా ఉండటానికి కారణం ఏంటి? ఆయన నిరూపించుకుంటాడు. నువ్వు తక్కిట్లాగా కప్పటి తక్కిట్లాగా ఇటు అటు ఇటు అటు ఏమండి ఇదైపోతా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఈడు స్థిరం లేనోడు నికరం లేనోడు ఏటి మారుతాడు, వీడికే తెలియదు. వీడికి నేను చేసేది ఏంటి? కాసేపు నన్ను పొగుడుతాడు, కాసేపు నన్ను అనుమానిస్తాడు, కాసేపు నన్ను తిడతాడు, కాసేపు లోకం అంటాడు, కాసేపు సినిమాలు అంటాడు, కాసేపు షికార్లు అంటాడు. ఇడికే నా దేవుడు ఎందుకు పట్టించుకోవాలి నిన్ను నికరం లేకుండా? ఇన్ని చూసి ఇన్ని అనుభవించి నువ్వు దేవుని పట్ల నిలబడలేకపోతున్నావు, ఏదైనా నీ ఇష్టమని చెప్పలేకపోతున్నావు కదా. దేవుడు శక్తిమంతుడని ఆయన కోసం కాదు, మన కోసం కాదు, ఎదుటి వాళ్ళు తెలుసుకునేలాగా ఆయన గొప్ప కార్యాలు చేసేవాడుగా. ఏమండి, వాళ్ళు దూరం నుంచి మనిషి అంక చూస్తూనే మనిషిని దెయ్యాల చేత అక్కడికక్కడ రక్తం కక్కి చంపించే అంత శక్తి కలిగిన ఆ మాంత్రికులు ఆఫ్రికా ఖండంలో ఉన్నారు. మనకు తక్కువ కానీ బ్లాక్ మ్యాజిక్ అనేది ఇవన్నీ జాదుబడి, చిల్లంగి, బాణామతి, ఇంకా వగేరా మనకు తక్కువ. బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్రికా కంట్రీస్ కొన్ని వెనకబడిన ప్రాంతాల్లో విపరీతంగా ఉంటాయి. ఆఫ్రికా ఖండంలో సేవ చేస్తున్న ఒక సేవకుడు తను చేస్తున్న సేవను బట్టి తను చేస్తున్న గొప్ప కార్యాలు జరిగి అందరూ మారిపోతున్నారని చెప్పని అక్కడ ఉన్న కొంతమంది కుళ్ళుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇద్దరు మాంత్రికులకు డబ్బులు ఇచ్చి పంపించారు. వీళ్ళ సభలో నుంచుని బహుశక్తివంతమైన ఆ దెయ్యాలని ప్రయోగిస్తూ ఆయన వైపు చూస్తూ, ఆయన పేరు రేనాడ్ బాంకిసం ఏదో పేరు ఉంది గుర్తురావట్లేదు, ఆయన మీదకి పంపించారు. పంపించినప్పుడు నేను స్టేజ్ ఎక్కినప్పుడు ఏం చెప్తాం? స్తోత్రం చెప్పండి ఒకసారి అని అంటాం. ఆ మాట చెప్పడంతోనే ఈ పంపించిన దెయ్యాలు పారిపోయి ఎవరు పంపించారో ఆలపేకలను నొక్కేసి రక్తం కక్కుకుని పడిపోతుంటే అక్కడ ఏదో జరుగుతుందని అందరూ సైడ్ ఇస్తే ఈ నెల్లి ప్రార్థన చేసి వాళ్ళు నడిపించిన తర్వాత ఏంట్రా నాన్న మీ కథ అని చెప్పినారంటే వాళ్ళు చెప్పారంట, మాకు చాలా డబ్బులు ఇచ్చారు నిన్ను నాశనం చేసేయమని చెప్పని, మా దగ్గర ఉన్నట్లో పవర్ఫుల్ దయ్యాలు నీ మీద పంపించాం, అదే మాయరోగం అవి వచ్చి మా పేకే పట్టేసినాయి, మేము ఎంతో శక్తిగా వాటిని ప్రతిఘటిస్తున్నాం మా మంత్రాలతో, కానీ నువ్వు ఒక మంత్రం చెప్పినాక మా వల్ల కాకపోయింది. నేనేం చెప్పాను రా, అదే నువ్వు చెప్పావు హల్లెలూయా అని చెప్పని, అది చెప్పినాక ఇంకా దయ్యాలు మా మాట లేదు, అవి వచ్చి మా పేకే పిసికేసినాయి అని. ఈయన తెలుసు, ఎవరికి తెలియాలి ఇప్పుడు? సంగతి ఆ ఎవరైతే ఈడంతా ఈడు దేవుడు అంత ఈడు మన దెయ్యాలు చంపేద్దామని వచ్చారే వాళ్ళకు కూడా తెలియాలిగా. ఈయన తెలుసు, వాళ్ళకు కూడా తెలియాలిగా. దేవుడు నీకోసమే కాదు, నిన్ను చూస్తున్నారే, నిన్ను పరీక్షిస్తున్నారే, నిన్ను పరిశీలన చేస్తున్నారే, అలాంటి వాళ్ళకు బుద్ధి వచ్చి ఇలాంటి కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. నువ్వు నిలబడగలవా? గాబరా లేకుండా, టెన్షన్ లేకుండా, ఏం కాకుండా, నీ వయసు ఎలాగున్నా, నీ బలం ఎలాగున్నా, నీ ఓపిక ఎలాగున్నా, పరిస్థితి ఎలాగున్నా, నా ప్రభు నాకున్నాడు. నిలబడగలవా? మాట్లాడతామే, నా తోడు నీవుంటే అన్ని అబద్ధాలయ్యా, ఎంత అబద్ధాలే. మీరు మనం పాడే పాటలు కనుక ఒకసారి దాని భావం అర్థం చేసుకుంటే ఇన్ని పచ్చిబూతులు పాడితే మనకు అర్థమైంది అనమాట. వేసే ముందు ఇందులో ఏదన్నా నిజంగా ఉందా? నీలోనే ఆనందమా? నువ్వు ప్రభువులు ఆనందిస్తున్నావా? రోజు ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఎంత వాక్యం చదువుతున్నావు? దేవుని సన్నిధిలో కూర్చోడానికి ఎంత ఇష్టపడుతున్నావు? నీలోనే ఆనందం. స్టార్టింగ్లోనే పాటలు దొరికిపోతున్నావు. నువ్వు ఎన్ని అబద్ధాలు పాడుతున్నామో, ఎన్ని బూతులు పాడేస్తున్నావు వేసే ముందు. మనకేమో ఆ పాటలు ఉజ్జీవం కనిపిస్తుంది. ఆయన ఏమనుకుంటాడు ఆయన? ఏటో నిజమందా? అలా ఉంటావా? ఆయన ఎంత గొప్పడో చెప్పనా? ఒక సంఘటనతో మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయము 32 నుంచి కింద చదవండి. దేవుడు తనకు విధేయులైన వారికి
అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. వారు ఈ మాట విని అత్యాగ్రహముతో ఇచ్చుకొని వీరిని చంపేను ఉద్దేశించగా. చూడండి, యేసయ్య తర్వాత పరిచర్య చేస్తున్న పేతురు, యోహాను, యాకోబు శిష్యులందరూ కూడా ఆయన ఇచ్చిన ఆత్మను బట్టి గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు ఆ శృంగారమైన దేవాలయం కూర్చుండి ఆయన స్వస్థపరిచారు కదా. 40 ఏళ్ళున్న పుట్టుకతోనే కుంటువాడని ఈడెట్ట నడిచాడు రా అని చెప్పి పెద్ద డిస్కషన్ జరిగినప్పుడు వీళ్ళే ఈ పేతురు, యోహాను ఆయన నామంలో లేపారు, యేసునామం అంట అని చెప్పని లేపినప్పుడు ఎర్ర యేసునామం అని చెప్పని వీళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళు వివరంగా చెప్పుకొచ్చారు, మీరు సిలువేసిన ఆయనే తిరిగి లేచాడు, దేవుడు లేపాడు ఆయన్నే, ఆయనే దేవుడై ఉన్నాడు, దేవుని కుమారుడై ఉన్నాడు, జీవాధిపతి ఆయనే, మీరు చంపేశారు ఆయన అని చెప్పని వాళ్ళు ఆయన పక్షంగా మాట్లాడుతున్నప్పుడు చెరసాల్లో ఎత్తే మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ సువార్త చేస్తున్నప్పుడు పట్టుకుని ఏంట్రా మీకు అలా అని చెప్తున్నానంటే, నజరేయుడైన యేసే ప్రభు యొక్క కుమారుడై ఉన్నాడు, తండ్రి కుమారుడైన క్రీస్తు ఉన్నాడు అని చెప్పినప్పుడు వీళ్ళకి మెంటలు వచ్చేసి వీళ్ళని వేసేద్దాం అనుకున్నారు. ఎవరిని వేసేద్దాం అనుకున్నారు? అక్కడ ఒక సంఘటన జరిగింది, చదవండి. లేచి వీళ్ళందరిలో బుర్రన్నోడు ఈయనే. వాళ్ళ చేత గొప్ప కార్యాలు జరిగినాయి. 40 ఏళ్ళ నుంచి కుంటివాడిగా ఉన్న, పుట్టుకతో కుంటివాడిగా ఉన్న వాడు లేచాడు, నడిచాడు, అడుకోవడం మానేశాడు, నా ప్రభువు నన్ను లేపాడని చెప్తున్నాడు. ఎవర్రా ఆయన లేపిందని అంటే యేసే అని చెప్తున్నారు. ఆయన ఆల్రెడీ వీళ్ళు సిలివేస్తారు కదా, తిరిగి లేచి పరలోకి వెళ్ళిపోయాడు కదా, వీళ్ళకి అర్థం కావట్లేదు. ఈ ఎవర్రా మీకు ఈ మాటలు చెప్పిందంటే పేతురు, యోహాను పేరు చెప్తున్నారు. వాళ్ళు అంటారు మేము నిజమే చెప్తున్నాం, ఆయన లేచాడు, మాకు కనిపించడం, మాకు శక్తి ఇచ్చాడు, మీరు లేపుతున్నాం అని చెప్తున్నారు. వీళ్ళు కౌంటర్ చేయలేకపోతున్నారు. కానీ తమ మునుపటి ధర్మశాస్త్ర భక్తి ఏమైపోద్దు అని చెప్పని భయపడుతున్నారు. వాళ్ళ కళ్ళు ఇంకా తెరవబడలేదుగా క్రీస్తు కుమారుడు అని చెప్పని భయపడి వీళ్ళు లేసేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళల్లో ఒక అతను లేచి అంటాడు, ఈ మనుషులకు బయట పంపించండి, మీతో మాట్లాడతాను అంటాడు. ఏమంట? అది ఇట్లా పెట్టుకుని చదువు, చక్కగా పైకి పెట్టినట్టు చదువు, ఎందుకు అలా పడిపోయి నడు నొప్పొచ్చేలా చదువుతున్నాడు చదువు. తాను ఒక గొప్పవాడిని అని చెప్పుకోను. 400 మంది అంటే 400 మంది ఇప్పుడు ఏం చెప్పాడు ఈయన? 2 సంఘటనలు చెప్పాడు. అయ్యా మీరు తెలుసో గుర్తున్నాయో గుర్తులేవో ఈ 2 సంఘటనలు ఒకసారి వినండి. ఈ దినాలకు ముందు జరిగిన సంఘటనలో దోత అనేవాడు ఇట్లాగే ఒకడు వచ్చాడు, నేను గొప్పోడిని ప్రవక్తని ఏదో చెప్పుకొచ్చాడు, వాడిని ఒక 400 మంది వెంబడించారు, వాడేదో దేవుడు అన్నట్లుగా మాట్లాడాడు. కానీ వాడు చంపబడ్డాక అక్కడతో ఆ అల్లరి ఆడి గలిబిలి అంతా అయిపోయింది. యోధ అనేవాడు ఒకడు వచ్చాడు, వాడు ఇట్టాగే చెప్పుకొచ్చాడు, వాడిది కూడా ఆగిపోయింది. తర్వాత ఏమైంది? విడిచిపెట్టండి. దేవుని వలన కలిగినదాయన. మీరు ఒకవేళ దేవునితో పోరాడేవారు అవుదురుసుమి. ఇక్కడ బుర్రున్నాడండి. ఏమన్నాడు? ఇంతకు ముందు కూడా ఇద్దరు మేమే గొప్పవాళ్ళం, మేమే దేవుళ్ళం అని చెప్పని లెగిశారు, ఎందరినో పోగేశారు, వాళ్ళు చచ్చిపోయినాక మా తర్వాత ఏం జరగలే, అక్కడితో కథ అంతా అయిపోయింది. ఇప్పుడు ఏంటి మీ బాధ? యేసు మా దేవుడు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కదా, చెప్పనివ్వండి. వాళ్ళిద్దరు చేసి ఏమన్నా చేయగలిగారా? ఏమన్నా సాధించారా? నేను అన్న మనుషుల వల్ల జరిగిన గలిబిలు అనుకో, ఇక్కడితో అయిపోద్ది. ఒకవేళ ఇది దేవుడే చేపిస్తే మీరు దేవునితోనే పోరాడేవారు అవుతారు, వాళ్ళ జోలికి పోకండి అన్నాడు. సరే, ఇప్పుడు మనం ఆయన మాటలు బట్టి పరిశీలన చేద్దాం. దోద అనేవాడు గురించి ఎవరు ప్రపంచానికి తెలుసా? ఇక్కడ ఉంది అంతే. యోధ అనేవాడు గురించి ప్రపంచానికి తెలుసా? ఇక్కడ ఉంది అంతే.
ఇక్కడ ఈ ప్రత్యేకమైన యోధ, ఈ యోధ గురించి తెలుసా? ఈ యోధ గురించి కూడా ఎవరికి తెలియదు. ఆడేమన్నాడు, ఇది మనుషుల వల్ల కాకపోతే ఇది ఎక్కడితోనే ఆగిపోద్ది అన్నాడు. ఈ యేసు ప్రభు వారు మరణం నుంచి తిరిగి లేవడం అనేది మనుషుల అద్భుత కల్పన అయితే వాళ్ళని ఎందుకు మీరు కొడతారు? వదిలేయండి, అది ఎక్కడితో ఆగిపోద్ది. దోదా స్టోరీ అంత దూరం వెళ్ళింది, యోధా స్టోరీ అంత దూరం వెళ్ళింది, ఈ ఏసే స్టోరీ కూడా అంత దూరం వెళ్ళదు, ఇది మనుషుల మూలం కలిగింది అయితే వాళ్ళు జోలికి పోకుండా అన్నాడు. ఇప్పుడు చెప్దాం, ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన చెప్పాడు కదా, ఇది మనుషుల వలన కలిగింది అయితే ఆగిపోద్ది అన్నాడు. ఆగిపోయిందా? ఆగిపోయి ఉంటే మనుషుల వల్ల కలిగింది. ఆ గల్లియా ప్రాంతంలోనే కాదు, యెరూషలేము ప్రాంతంలోనే కాదు, సమరయ ప్రాంతంలోనే కాదు, గ్రీసు ప్రాంతంలోనే కాదు, ఆ రోజున వాళ్ళు చేసిన ఆ పరిచర్య, ఆ ప్రకటించిన దేవుడు ఆ రోజుతో అక్కడితో కొంతకాలం తాగిపోక 2000 సంవత్సరాల నుంచి ప్రపంచానికి ప్రకటించబడుతూనే ఉన్నాడు. ప్రపంచమంతటితో కొనియాడబడుతూనే ఉన్నాడంటే అది దేవుని శక్తి, మనుషుల కల్పన? ఈ బైబిల్ దేవుని శక్తి, మనుషుల కల్పన? ఈ బైబిల్ బోధ దేవునిదా, మనుషులదా? మరి దాన్ని ఎరిగి ఉన్నావా? దాని శక్తిని ఎరిగి ఉన్నావా? ఎరిగితేనే నిలబడతావు. వాళ్ళు తెగించారు, ఏంట్రా మా దేవుడు యేసయ్యే, ఆయన కుమారుడు అని నిలబడ్డారు. వీళ్ళు చంపేద్దాం వాళ్ళు అంటున్నారు. ఈయన వచ్చి అంటాడు, ఎందుకు మీరు? అది మనుషుల వల్లనైతే ఇక్కడే ఆగిపోద్ది, అక్కడ ఆగలేదు కదా, అపోస్తుల కార్యంతో ఆగలేదు కదా, ప్రకటన గ్రంథం వరకు ఆయన ప్రకటించబడుతూనే ఉన్నాడు. ప్రకటన గ్రంథం అంటే ఒక సమాప్తి. ఆ రోజు ఆగిపోద్దేమో అన్నాడు ఆయన, గమలీయేలు అనే వ్యక్తి. ఆ రోజు ఆగిపోలా, ఎక్కడి దాకా వచ్చింది? ఇది యుగ సమాప్తి వరకు నజరేయుడైన యేసు ప్రకటించబడుతూనే ఉన్నాడు. నీకు అర్థమైందా దేవుని శక్తి ఏంటో, యేసు శక్తి ఏంటో? వాళ్ళు ఆపుదామని చూసి ఎందుకులే అదే బోద్ది అనుకుంటే ఎక్కడి దాకా వచ్చింది ఇది? దోదా స్టోరీ రాలా, యోధా స్టోరీ రాలా, ఎవడు స్టోరీ రాలా, యేసు చరిత్ర మాత్రం ప్రపంచం అంతటికి సాక్ష్యం ఇస్తుంది. అదే ఆయన శక్తి. అక్కడ ఆగిపోయేది కాదు, కానీ నువ్వు నిలబడాలే కానీ ఇది నీతోనూ ఆగిపోయేది కాదు. నిలబడాలి నువ్వు. వాళ్ళు ఏం చేశారు? నిలబడి నీ దేవుడు ఎక్కడా అని అడిగారుగా. చరిత్రలో పాపం వీడికి తెలియదు, ఎవరికి? నెబుకద్నెజరు తెలియదు. ఇట్లాగే ఒకడు అషూరు రాజు వచ్చి ఇట్లాగే హిజ్కియాతో అంటాడు, ఎవర్రా నీ దేవుడు? నేను సెపర్వాయువు దేవతలు గెలిచాను, అషూరు దేవతలను గెలిచాను, ఆ దేవతలను గెలిచింది, ఆ దేవతలను నా చేతిలో నుంచి ఆ దేశాన్ని కాపాడుకున్నాయా? ఆ దేవతలు కాపాడుకున్నప్పుడు నీ దేవుడు ఏం కాపాడుతాడని చెప్పిన ఇట్లాగే ప్రగల్భాలు పలికాడు. నెబుకద్నెజరుకి స్టోరీ తెలియదుగా, తెలియతిట్ట మాట్లాడేవాడు కాదేమో. నీ దేవుని గురించి తెలియని వాళ్ళు నీ బ్రతుకు గురించి ఏమన్నా మాట్లాడుతున్నారేమో, వాళ్ళకి తెలియదుగా. నువ్వు నిలబడి తెలిసిద్ది వాళ్ళకి ఒక రోజున. ఓ కూర్చోబెట్టి వాక్యాలు చూడు 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 అక్క చెప్పక్కర్లా. నువ్వు నిలబడితే నీ జీవితం ద్వారా వాళ్ళకి నేర్పిస్తారు ప్రభు, చూపిస్తారు ప్రభు. హల్లెలూయా. ఒకడు ఎట్లాగే వచ్చి ప్రగల్భాలు పలికాడు, ఆ దేవతలు కాపాడినా నా చేతుల్లో నుంచి. ఆ దేవుళ్ళు అందరూ ఏమైపోయారు? నీ దేవుడు పెద్ద ప్రత్యేకమా? అవునురా ప్రత్యేకం. ఎందుకు? ఆ దేవతను వాళ్ళు చేసుకోవాలి, మమ్మల్ని మా దేవుడు చేసుకున్నాడు. చాలా తేడా ఉంది. మేము ఆయన చేతి పనులుగా ఉన్నాం, వాళ్ళు వాటిని చేసుకుందాం, వాటిని మొక్కున్నారు. చాలా తేడా ఉంది. ప్రగల్భాలు పలికాడు పలికాడు పలికాడు. భయపడిపోయిన హిజ్కియా అన్నాడు, నీ చేతిలో పెడుతున్నాను, నువ్వే ఆదుకోవాలి. ఎవరికప్పు చెప్పాడు? ఇప్పుడు భయపడిపోయింది, నాకు సరెండర్ రౌండ్ వదిలేస్తా అన్నాడు. సరెండర్ అయ్యాడా? నువ్వు గొప్పడు అయ్యా, వాళ్ళందరినీ గెలిచాడంటే వాళ్ళ దేవతలు కాక చేతి పనులు కదా. మరి నిన్ను గెలిస్తే నువ్వు అమలు చేసుకున్న దేవుడు కదా, నిన్ను అలా పలుకుతున్నాడు అయ్యా అని చెప్పని మేడ తెచ్చాడు, పెట్టాడు. పలికాడు 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 పలికాడు. ఆయాసం వచ్చి రాత్రి పడుకున్నాడే. తెల్లారు లేచేటప్పటికి వాడి సైన్యంలో 185,000 సైనికులు చచ్చిపోయి ఉన్నారు. యుద్ధం జరగలా, కత్తిదూయిలా, ఏమవలా. దేవుడు ప్రగల్భాలు పలికినోడికి బుద్ధి రావాలని దేవదూతను పంపించాడు. రాత్రి దేవదూత అలా సమరించుకుంటూ వెళ్ళిపోతే 185,000 మంది చచ్చిపోయారు. అది వీడికి తెలియదు. ఎవరికి తెలియదు? నెబుకద్నెజరుకి తెలియదు. నీ చుట్టుపక్కల వాళ్ళకి తెలియదేమో, నీకు తెలిస్తే చాలు, నువ్వు నిలబడితే చాలు. వాళ్ళకి తెలిసేలాగా నీ జీవితాన్ని దేవుడు దీవిస్తాడు, నీ జీవితాన్ని గొప్ప చేస్తాడు. అసలు నువ్వు నిలబడట్లేదు కదా. ఒకరోజు భక్తి చేస్తే 6 రోజులు లోకంలో ఉంటావు కదా, నీకు భక్తి మీద ఆసక్తి లేదు కదా. ఏమండి, ఇప్పుడు ఈ షడ్రక్ మెషక్ అబ్దెనగోలు నిలబడ్డారు. ఏమని నిలబడ్డారు? నెబుకద్నెజరు ఇప్పుడు దాకా రాజా అన్నారండి.
ఇప్పుడు దాకా రాజా రాజా అని పిలిచారు, ఇప్పుడు అంటారు ఏ నెబుకద్నెజరు ఎవరు ఫ్రెండా? రాజుని పట్టుకుని ఈ విషయం గురించి అయితే నువ్వు మాతో మాట్లాడక్కర్లా, నాకు చింతే లేదు, బతికిన ఆయన కోసమే చచ్చిపోయి ఆయన కాపాడగలడు. కాపాడతాడనే భక్తి చేయట్లా, కాపాడకపోయినా ఆయనే దేవుడు, ఆయన కోసం చత్తాకైనా సర్దుని నిలబడ్డారంట. వాడికి మెంటలు వచ్చి అంటాడు, చూడండి ఏం జరిగిందో. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున శద్రకును మెషకును అబేద్నెగోలను విసిరివేసిరి. ఏం చేశారంట? విసిరివేసిరి. ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. విసిరేసిన వాళ్ళు ఏమయ్యారంట? వాళ్ళని విసిరేసిన వాళ్ళు తెచ్చారు, కానీ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? శద్రకు మెషకు అబేద్నెగోలను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగిన మండుచున్న అగ్నిగుండంలో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యం ఎందుకు అవ్వాలి అణిగిందా అనుకోవాలి దేవుడు. ఆడ అహం హట్ అయిందండి, ఇగో హట్ అయిందండి, నా దేవతకి అంటారని చెప్పి ఇగో హట్ అయిందండి అని ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశాడు. కావండి సావండి ఆడికి అది కదా ఇవ్వాలి సెక్స్ ఆ నోరు తెరి సాక్షి. ఏం జరిగిందన్న చదువు. తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసి అని తన మంత్రులను అడిగెను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. వాడికే కాదు వాళ్ళకు కూడా కనపడ్డాడు. అందుకు రాజు నేను నలుగురు మనుషులను మందకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవ వాడి రూపము దేవతల రూపమును పోలినని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. స్తోత్రం చెప్పు. నాలుగో వారి రూపం ఎలాగుందంట? దేవతలను. నువ్వు అడిగాడే నీ దేవుడు ఎక్కడా అని కనిపించాడు. అడిగాడు కదా నీ దేవుడు ఎక్కడా అని. వాళ్ళేమన్నా రోషానికి పోయారా? వాళ్ళేమన్నా కృంగిపోయారా? నువ్వెందుకు అయిపోతున్నావు? సాతాను కూడా వచ్చేదో అంటున్నాడు నీతో. ఏం భక్తి, ఏం లోకం, ఏం జీవితం అని చెప్పు. నా దేవుడిని రుచి చూశాను, నా దేవుడే దేవుడు, నిలబడతాను. ఇచ్చిన పర్లే ఇవ్వకపోయిన పర్లే చెప్పు, నిలబడు. వీళ్ళు ప్రభువుని ప్రార్థన చేశారా? అడిగారా? అక్కడ అవసరం ఆయన నిరూపించుకోవాలి. నీ జీవితంలో జరగాల్సిన కార్యాలను బట్టి కూడా ఆయన నిరూపించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నువ్వు నిలబడితే చాలు, ఆడవలసిన అవసరం కూడా లేదు. నిలబడితే చాలు ఆయన కోసం. వాళ్ళందరూ చచ్చిపోయిన బతికినా మాకు ఆయనే దేవుడు అండి, ఎన్నో చూసాము, ఈ ఒక్క విషయంలో మేమేం కాంప్రమైజ్ అవ్వం అని అంటే మెంటలో వచ్చేసి తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశాడు. పడేసే ముందు ఎక్కడో మీ దేవుడు అన్నాడే, ఆడికే దేవుడు చూపించాడు ఆయన ఎక్కడ ఉన్నాడు. బంధకాలు కట్టేసే చేతులతో అగ్నిగుండంలో పడేస్తే బంధకాలు తెగినాయి. కానీ ఏమండి, బంధకాలు తెగాలంటే ఎంత అగ్ని కావాలి ఏమండి? వాళ్ళు కనీసం నారతో ఉన్న పని మంచి తాళ్ళు పెట్టి కట్టారు అనుకుందాం. ఆ తాళ్ళు కావాలంటే ఎంత అగ్ని కావాలి? తాళ్ళు కాలినప్పుడు తోలు కాలదా ఒంటి మీదది? కాళ్ళ. దేవుడు ఎక్కడ అన్నాడే? ఆయన అక్కడ వచ్చి ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు అగ్నిగుండం ఏం చేద్ది, సముద్రం ఏం చేద్ది? ఆడ ఆశ్చర్యపోయాడు. అరే మనం ముగ్గురినే తీసేస్తాం. ఆ ముగ్గురినే రాజా తెలుసుగా. నాలుగో ఆయన ఎవర్రా? దేవతల రూపంలో కనబడుతున్నాడు. అలా అంటే కేకలేయాల్సింది పోయి సంతోషం తిరుగుతున్నారు. నాకు ఆశ్చర్యంగా ఉందిరా. నీకు కాదు ఆశ్చర్యం, దేవుని కార్యాలను బట్టి నీకు అలవాటైపోతాయి, నిలబడినోడికి అలవాటైపోతాయి. అలాగండి సంవత్సరం ఎన్నో చూశాను. నాకు ప్రార్థన నీ ఆయుధం అయితేనంట అద్భుతాలు నీకు అలవాటైపోతూ ఉంటాయంట. ఇప్పుడు దేవునిలో ఉన్నావు, ఇక్కడ 11 ఏళ్ళ నుంచి ఏదో చూస్తూనే ఉన్నావు. మామూలేగా దేవుడిది, మామూలుగా నార్మల్గా ఉంటుంది. ఎవరికి ఆశ్చర్యం అది చెప్పనా? నేనైనా ఎంతో మోషే అయినా ఆశ్చర్యపడే కార్యాలు ఆయన చేయగలడు. అలవాటైపోయానికి మా ప్రభు మామూలుగా, మా ప్రభువు చేసేది మామూలే. మనకు మామూలుగా ఉంటే దేవుని కార్యాలు లోకంలో నిన్ను చూస్తున్నారే అదిరిపోతాయి. నువ్వు నిలబడితే నీకు కామన్గానే ఉంటుంది. ఆ దేవుడు చేస్తాడు నాకు తెలుసండి. స్తోత్రం చెప్పు. వాళ్ళు దేనికైనా సిద్ధమే అన్నారు, నువ్వు సిద్ధమా? పేతురు దేనికైనా సిద్ధమే, అక్కడ ఉన్నాడు. ఎక్కడ? సరసల్లో. మోషే సిద్ధమే, నేను చూసాను, నా కోసం దేవుని కోసం నిలబడతాను, నేను ప్రకటిస్తా అవసరమైతే. 10 ప్రకటించాడు, 10లో ఒకటన తప్పిందా?
నీళ్ళు రక్తంగా మారుతాయి అన్నాడు, కప్పలు వస్తాయి అన్నాడు, చేపలు వస్తాయి అన్నాడు, చీకటి వచ్చింది అన్నాడు, మిడతలు వస్తాయి అన్నాడు, ఏగలు వస్తాయి అన్నాడు. ఏదన్నా ఒకటి తప్పిందో చెప్పినాక మోషేకి ఏం భయం లేదు. దేవుడు చెప్పాడో చెప్తా. ఏంట్రా నేను చెప్తా, ఆయనగా చెప్పింది. నిలబడ్డాడు. రాత్రి నిలబడ్డం నేర్చుకో ప్రభు కోసం. ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాళ్ళు నిలబడ్డారండి. ప్రశ్నించోడు జవాబు వచ్చేసింది. ఆడు బయటికి తీసా అంటాడు. 26వ వచనం. వేడిమి కలిగిన మండుచున్న అగ్నిగుండం వాకిలి దగ్గరకు వచ్చి శద్రకు, మెషకు, అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడగు దేవుడి సేవకులారా. నీ దేవుడు ఎక్కడ అన్నావు కదరా ముందాడే. ఇప్పుడు వాయిస్ ఎలా మారిపోయింది? మహోన్నతుడైన దేవుని సేవకులారా. ఇదేంటి? ఇందాడేమో ఎక్కడ మీ దేవుడు అన్నావు. ఇప్పుడు ఏంటంట మహోన్నతుడు. వాయిస్ దేవుడు మారుతాడు, నువ్వేం చెప్పక్కర్లేదు తోడికి. ఏమండి ప్రపంచం అంతా, ఏమండి ఇండియా అంతా ఏదో మొన్న ఎవడు చెప్తుంది 2 రైస్ బ్యాగ్లు ఇచ్చే మార్చేస్తున్నారు అంటారా. ఈరోజు తిని దొరికినాడు. అప్పుడు వెంటనే యాంకర్ అన్నాడు, నేను 2 రైస్ బ్యాగ్లు తెల్లని మార్చడా అన్నాడు. రైస్ బ్యాగ్ల కోసం ఎందుకు మారుతావంటే దేవునిలోకి? స్తోత్రం చెప్పు. నేనేమన్నా రైస్ బ్యాగ్లు ఇచ్చానా? నేనేమన్నా ఇచ్చా? ఎందుకు మారారు మీరు? ఎందుకు వదిలేసుకున్నారు మీ పాత విశ్వాసాలని? ఏమండి తన పక్షంగా ఒకరు నిలబడితే ఈ నిలబడిన వాడిని బట్టి మిగతా వాళ్ళకి దేవుడు ఆయన ఎలాంటి వాడు రుజువుపరుచుకుంటాడు. ఈరోజు నువ్వు నిలబడితే ఆయన కోసం, నిన్ను బట్టి ఇతరుల నోటు నుంచి నీ దేవుడు ఎంత గొప్పవాడని మాట చెప్పేస్తాడు. వాళ్ళ నిలబడతావా? నువ్వే కృంగిపోయి నువ్వే ఇన్ని కార్యాలు చూసి కూడా దేవుని విశ్వాసం లేకుండా బ్రతుకుతావా? ఎలా ఉంటావు? దేవుడు నీకు అప్పచెప్పాడు. ఆశ్చర్యం చూసావా అన్నాడు. ఇది మనుషుల వల్ల కలగకపోతే అక్కడితో ఆగిపోద్ది అన్నాడు. అక్కడితో ఆగిపోవడం కాదు, నీ ద్వారా కూడా ఇంకా ముందుకెళ్తుంది. అక్కడితో ఆగిపోయిందా? ఇది మనుషుల వల్ల ఇక్కడితో ఆగిపోద్ది అన్నాడు. మనుషుల వల్ల కాదు కాబట్టి, ఆయన మహోన్నతుడైన దేవుడు కాబట్టి ఆ అపోస్తల కార్యంలో ఆ సంఘటనతో యేసు ప్రభు వారి సాక్ష్యం ఆగిపోక, ఆయన పరిశుద్ధత, ఆయన దైవత్వం అక్కడితో ఆగిపోక ఈనాటికి నా ద్వారా ప్రకటించబడుతుంది, నీ ద్వారా జనులకు చూపించబడుతుంది. ప్రార్థనలు అడిగేటప్పుడు నాకు ఒక మాట ఇష్టం అండి. మీకు ఎప్పుడు చెప్పలేదు కానీ ఈ సందర్భంలో చెప్తా. 60 కీర్తనలకు రండి ఒకసారి. ఆ 67వ వచనం, 67వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద ఈ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో ఈ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించునుగా. ఎందుకు మనల్ని ఆశీర్వదించాలంట? అదే ఆన్సరు. భూమి మీద ఆయన మార్గం, అన్యజనులలో ఆయన రక్షణ ఎంత గొప్పదో తెలియాలంటే అందుకు నువ్వు ఆశీర్వదించబడాలంట. మనం ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నువ్వు నాకు ఈ మేలు చేసినా చేయకపోయినా పర్లేదు, లోకం నన్ను చూస్తుంది కదా, నిన్ను నమ్ముకున్న మేము ఇలా మిగిలిపోతే లోకము నీ దేవుని వల్ల నీకేం దక్కిందనే ప్రశ్నలు ఆగిపోతారు కదా, నా వారు ఆశ్చర్యపోయేలాగా నన్ను ఆశీర్వదించయ్యా. ప్రార్థన అట్లా ఉంటే త్వరగా జవాబు వచ్చింది. నీ ప్రార్థన ఏంటి ఎంతసేపు? అదే దాని వెనకమాల ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఉద్దేశం ఏంటి? నేను ఎప్పుడు ప్రభు ప్రార్థన చేయను, కానీ ప్రార్థన చేస్తాను. ఏమని ప్రార్థన చేస్తాను? ప్రభువా నాకు డబ్బు, ఆస్తి, కారు ఎన్ని వద్దు, కానీ ఒకవేళ నువ్వు నాకు ఇస్తే ఈ రోజున నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నీకేం నన్ను హేళన చేసే కొంత బ్యాచ్ ఉన్నారు మా వాళ్ళల్లో, వాళ్ళు మారే అవకాశం ఉంటే ఏంది నాకు ఇచ్చే, నాకు ఏం వద్దు, కానీ ఆడికి ఏముందని చెప్పి నన్ను చాలామంది తీసేస్తారు నన్ను. అలాంటి వాళ్ళు నువ్వు ఇచ్చిన ఆస్తి చూస్తేనో, నువ్వు ఇస్తున్న సంపాదన చూస్తేనే మారే అవకాశం ఉంటే నాకు అన్నీ కావాలి. నువ్వేమి ఇవ్వకపోయినా నాకు పర్లా, కానీ నువ్వు ఇచ్చిన వాటిని చూసి వాడి దేవుడు ఎంత గొప్పవాడు అని వాళ్ళకి అర్థమయ్యే అవకాశం ఏమైనా ఉందనుకో, నాకు అన్నీ కావాలి, ఏది వదిలేను, నాకేం వద్దు. అర్థమైందా? నాకేం వద్దు. నన్ను చూస్తున్నోళ్ళు నువ్వు గొప్పడు అని తెలుసుకునేలాగా నాకు అన్నీ కావాలి. ఇవ్వకపోయినా ఉంటా, కానీ ఇస్తే ఎవడన్నా మారే అవకాశం ఉందా? ఫరో ఈ నెబుకద్నెజర్ లాగా నాకు అన్నీ ఇవ్వకు.
లాజిక్ అర్థం అవ్వాలి మీకు. నీ ప్రార్థనలో మార్చుకో. అయ్యా నువ్వు ఏం చేసినా నిలబడతా, కానీ నువ్వు ఆ కార్యం చేస్తే నా జనులు మారే అవకాశం ఉంటే, నా జీవితాన్ని ప్రశ్నించిన వారు చూస్తున్న వారు మారే అవకాశం ఉంటే, వాళ్ళకి జవాబిస్తం కోసమైనా ఈ విషయంలో ఒకసారి జోక్యం చేసుకో. నువ్వు ఇవ్వకపోయినా పేతురులా చెరసాల్లో పడుకుంటా, తెల్లారే మరణమైనా. నువ్వు ఇవ్వకపోయినా అగ్నిగుండ, నువ్వు కాపాడకపోయినా అగ్నిగుండమైనా దూకేస్తాను. కానీ నిన్ను మహింపరుచుకునే అవకాశం నా జీవితంలో ఏదైనా ఉంటే అది మాత్రం దూరం చేయొద్దు ప్రభువా. నువ్వు శక్తిమంతుడు అని నేను నమ్మా, నువ్వు గొప్పవాడు అని నేను నమ్మా. ఆల్రెడీ రుచి చూసా, చేసినావు ఓకే, చెప్పాను ఓకే, కానీ చేస్తే లాభం ఉందన్న చోట నువ్వు చెయ్యి, నీకోసం నిలబడతా. అది చెప్పు, దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. నిలబడుతున్నావుగా, కరెక్ట్గా అడుగుతావుగా, దేవుడు నీ పక్షం నిలబడతాడు. నువ్వు కాదు, అటు పక్కన వాళ్ళు ఆశ్చర్యపడే కార్యాలు చేస్తాడు. అటు కృప అటు భాగ్యం రాత్రి మనందరికీ కలగజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నేను చిన్న ప్రార్థన చేసేస్తాను అందరి కోసం.